ప్రైవేట్ ఫైనాన్స్ ఆగడాలు రోజు రోజుకు మితిపోడుతున్నాయని చెప్పుకోవచ్చు. జగిత్యాల పట్టణంలోని కటకవాడలో నివాసం ఉంటున్న ఓ ఇంటి వ్యక్తులకు గత 4 ఏళ్ల క్రితము ఓ ప్రైవేట్ ఫైనాన్స్లో 4 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు అవసరాల నిమిత్తం. ఆ ప్రతి నెల కట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. కాకపోతే ఒక్క నెల కట్టకపోతే ఈరోజు ఆ ఇంటికి వచ్చి ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకులు కొంతమంది నలుగురు కలిసి ఆ ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు నెట్టేసి ఇంటికి తాళం వేసిన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12-2 గంటలకేమో వచ్చారట. వచ్చి నలుగురు వ్యక్తులు ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు పంపించి ఇక్కడ సామాను కూడా బయటపడేసి వాళ్ళని ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారని చెప్పేసి ఇక్కడున్న బాధితులు మనతో చెప్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు బయట ఉన్నారమ్మా? ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి మాకు బయటకు వెళ్ళగొట్టి తాళం వేసి. మీరు ఎంత తీసుకున్నారు డబ్బులు, ఎంత బాకీ ఉండే? 4 లక్షలు తీసుకున్నాం సార్, 7 లక్షలు కట్టినాం, ఇంకో 2 లక్షలకి మళ్ళీ అడ్డీ కడ్డీ వేసుకుంటూ పోతారు. నువ్వు ఎవరితోనో చెప్పుకో, మాకు అవసరం లేదు, మేము అందరి దగ్గర సంతకాలు ఉన్నాయి అంటారు. ఇవాళ ఎంతమంది వచ్చి మీ ఇంటికి తాళం వేసారు? మీరు తాళం వేస్తుంటే వద్దని చెప్పి అనలేదా? ఏమంటున్నారు, ఏమన్నా బెదిరించారా, ఏం చేసారు? అద్దు తాళం వేసిన అంటే నువ్వేమన్నా చేసుకో, పైసలు కట్టి తీసుకపో అన్న. పైసలు కట్టి తీసుకపో అని అన్ని తాళం వేసిపోయారు. నువ్వు ఎంతసేపు ఇక్కడ బయట ఉండబట్టి? పొద్దున్న 4 గంటల నుంచి ఉంటున్నాం సార్. ఇప్పుడు వాళ్ళకి కలిస్తే ఏమన్నారు? వాళ్ళు ఫోన్ చేసినా కానీ మీరు కలిసి మాట్లాడారా? పైసలు కట్టి తీసుకుపోరు. పైసలు కట్టే వరకు తాళం తీయంటారు. డబ్బులు కడితేనే తాళం తీస్తామని చెప్పేసి ఫైనాన్స్ నిర్వాహకులు తమతో చెప్పారని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ ప్రైవేట్ ఫైనాన్స్లో ఆగడాలు అనేది ప్రతినిత్యం ఎక్కువ అయిపోతుందని చెప్పేసి కూడా జగిత్యాలలోని జనం ఆవేదన చెందుతున్నారు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.